అబ్బా నేను మస్తు అందంగా ఉన్నా కదా. అరే ఏంది ఈ కళ్ళ కింద అంత నల్లగైతున్నట్టున్నది. అబ్బో వార్తలు చదువుడు అయిపోగానే గది ఉండే గది కలబంద పెట్టుకోవాలి. ఇంత గుడ్డు సోన కూడా పెట్టుకుంటా. అట్లనే ఒక కొత్తగా క్రీమ్ కొనుక్కున్నా, ఫేర్నెస్ క్రీము, అది కూడా పెట్టుకుంటా. అన్ని కలిపి పెట్టుకుంటే ఎంబటి తెల్లగైతుంది కావచ్చు కదా. ట్రై చేయమంటారా? ఇగో గిట్లనే చేస్తుంటారు కదా చాలా మంది పిల్లగాళ్ళు. ఆడోళ్ళు అంటేనే అందం, అందం అంటేనే ఆడోళ్ళు అంటారు. అందుకే అందరూ అందంగా కనిపించాలని లేనిపోని ఇకమతులు పడుతుంటారు. ఇక బగ్గ పైసలుండి నల్లగున్న కొంతమంది ఆడోళ్ళు నేను తెల్లగా కావాలి, అందరూ నన్నే చూడాలి, చూసి అబ్బా ఏమున్నది అనుకోవాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే గండ్లేమున్నది, ఎంతమంది చేయించుకున్నారనగా ఇంటలేంతి అనుకుంటున్నారా? వాళ్ళు ఎట్లా సర్జరీలు చేయించుకుంటున్నారో తెలిస్తే తలకాయ తిరిగే పని అవుతుంది. ఒగల మొక్క అనుకున్న తోలును కోసి ఇంకోలు అతికించుకుంటుర్రట. నిజముల్లా నేపాల్ దేశం ఆడవిల్లలు తెల్లగా ఉంటారు కదా, ఇంకన్ల జర మన దేశం మనుషులల్లా కలిసినట్టే ఉంటారు కూడా. అగో అందుకే ఆడ తెల్లగున్న ఆడవిల్లల మొఖాలను ఇంచుకు 1000 రూపాయల లెక్కన కొలిసి కోసి సర్జరీ చేయించుకునేటోళ్ళకి అమ్ముతున్నారట కొంతమంది లంగగాళ్ళు. మరి మీ తోలు కోసి ఇయ్యూరు అనగానే ఇస్తారా ఎవరన్నా? అందుకే కిడ్నాపులు చేసుడు, పైసలు అవసరం ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఆశ పెట్టుడు, ఇననోళ్ళను భయపెట్టుడు చేస్తున్నారట. చూసిర్రా కాలం ఎట్లా పాడైందో. అందానికి డిమాండ్ పెరిగే వరకు అడ్డమైన లంగాలంతా అందాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అన్నట్టు. మరి పొద్దున లేస్తే చాలు టీవీ షాల్ చేయంగానే మీరు నల్లగున్నారా, మిమ్మల్ని చూసి మీ దోస్తులు చుట్టాలు కూడా దూరం పోతున్నారా, మీరు నల్లగుండి ఎందుకు ఇట్లా పుట్టినా అని చిన్నబోతున్నారా అని తీరొక్క అడ్వర్టైజ్మెంట్లతోనే ఆలోచన లేని వాళ్ళకి కూడా లేనిపోని ఉట్టి సాగం చేస్తుంటారు. మరి ఇట్లా గుబులు పడే బడా మేడంలు ఏం చేస్తేంది, తెల్లగైతే చాలని ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది. కథ కాకపోతే వెనకట ఏం సర్జరీలు ఉన్నాయి వీళ్ళ ముఖానికి ఇంత పౌడర్ రుద్దుకొని కాలం ఎల్లదీయలేదా? తోలు తెల్లవడంగానే గుణం చక్కగా అవుతుందా? మన తోలు తెల్లగా కావాలనే కాయిషు మంది పానాలు తీస్తున్నది అన్నట్టు పాపం.